నిజామాబాద్ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మతోన్మాద ప్రభావం ప్రజలపైన దాని ప్రభావం అనే అంశంపైన జిల్లా సదస్సును నిర్వహించాలని వామపక్ష పార్టీలుగా నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా ఈ దేశంలో బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో వైషమ్యాల్ని రెచ్చగొడుతూ భావోద్వేగాల్ని ఆసరా చేసుకొని రాజకీయ పబ్బాన్ని నిలబెట్టుకోవటం కోసం, కాపాడుకోవటం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఫాసిజం వైపు ఈ దేశాన్ని తీసుకుపోయేటువంటి ప్రమాదం కనబడుతూ ఉన్నది. జమిలీ ఎన్నికల పేరుతోటి ప్రజల్లో ఈరోజు చర్చ జరిపి నియంతృత్వాన్ని పోషించడం కోసం ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ విధానాల్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం లౌకికవాదుల మీద, ప్రజాస్వామ్యవాదుల మీద ఉన్నది అనేటువంటి ఆలోచనతోటి ఈ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. 17న జరిగేటువంటి సదస్సుకి ఈ జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష శ్రేయోభిలాషులు, లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొని విజయవంతం చేయాలనేటువంటిది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సదస్సులో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు పాల్గొని ఈ అంశాలపైన ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందని దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం ప్రధానంగా మతోన్మాద విధానాలను అనుసరిస్తూ నరమేధాన్ని సృష్టిస్తుంది. దేశ ప్రజల్ని విభజించి పాలించే విధానాన్ని అనుసరిస్తుంది. ఈ పాసిజానికి, మతోన్మాద పాసిజానికి వ్యతిరేకంగా రాష్ట్ర వామపక్ష పార్టీల పిలుపు మేరకు ఈ జిల్లా కేంద్రంలో 17 నవంబర్న జిల్లా సదస్సుని నిర్వహిస్తున్నాం. ఈ సదస్సులో ప్రధానంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఎం పార్టీ, ఎంసిపిఐయు, అదేవిధంగా సిపిఐ పార్టీలు నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సుని జిల్లాలో ఉండేటటువంటి ప్రజలు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా